ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈ రోజు అయితే మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసేస్తాను. ఆల్రెడీ మీకు తెలిసిందే, ఎండబెట్టే పని లేకుండా, ఆరబెట్టే పని లేకుండా టమాటా నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇదైతే కనుక మనకి సంవత్సరం పాటు చక్కగా హ్యాపీగా తినొచ్చు. సంవత్సరం పాటు అంటే 1 మంత్ అయితే బయట వరకు ఉండిద్దండి. ఈ మిగతా ఏంటంటే 1 మంత్ తర్వాత నుంచి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక సంవత్సరం పాటు హ్యాపీగా మనం నిల్వ పచ్చడిని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే సూపర్గా ఉండిద్ది కదా. ఎప్పుడైనా మనకి ఒంట్లో బాగోనప్పుడు, లేకపోతే కనుక పిల్లలు హాస్టల్స్కి అలా వెళ్ళినప్పుడు చక్కగా ఈ పచ్చడి మనం ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తే హ్యాపీగా మన ఇంటి ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఒక్కసారి మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. అలాగే మన ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. చిటికలో ఈ పచ్చడి మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పాతకాలం పద్ధతిలో కాకుండా లేటెస్ట్గా మనం ఈ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే కేజీ టమాటాలు తీసుకున్నాను. కేజీ టమాటాలకి 100 గ్రామ్స్ చింతపండు, 150 గ్రామ్స్ కారం, 150 గ్రామ్స్ కల్లుప్పు, ఒక 50 గ్రామ్స్ పైన పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు, ఒక 10 ఎండుమిర్చి, తాలింపుల్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఇంగువ, ఎండుమిర్చి, ఆయిల్ ఓన్లీ వేరుశనగ నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేరుశనగ నూనె వేసుకోవాలి. దగ్గరగా ఈ నిల్వ పచ్చడికి మనకి 1/2 కేజీ ఆయిల్ అయితే పట్టిద్ది. అది ఫ్రెండ్స్, ఇవైతే మనం 1 కేజీ టమాటా నిల్వ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇప్పుడైతే మనం ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా అయిపోతే అంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకుందాం. ఎందుకు అని అంటే మా వారు మధ్యాహ్నం లంచ్కి వచ్చారు. ఆయనకు ఉండేదే కొంచెం టైం కాబట్టి ఆ కొంచెం టైము మనం ఇలాగూ యూజ్ చేసేసుకుంటున్నాం అనమాట. నేనైతే ఈ 1 కేజీ టమాటాలు శుభ్రంగా కడిగేసేసుకుని పొడి క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేసేసి ఆరబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం వీటిని ముక్కల కింద కట్ చేసేసుకుందాం. మనం నార్మల్గా వంటకి టమాటాలు ఎలా కోసుకుంటామో అలా కోసుకుంటే సరిపోయిద్ది. మనం ఏంటంటే ఫస్ట్ ఈ తోడుము తీసేసుకోవాలి. తీసేసుకొని ఒక 4 భాగాలుగా, లేకపోతే ఒక 6 భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోయిద్ది. మనం ఆల్రెడీ ఈ టమాటాలు ఉడకపెట్టేసిన తర్వాత కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకుంటాం కాబట్టి మనం మరీ అంత సన్నగా తరుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక 4 భాగాలు లేకపోతే ఒక 6 భాగాల కింద కట్ చేసుకుంటే సరిపోయింది. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసేస్తున్నాం. స్టవ్ వెలిగించేసేసి వెడల్పాటి పాత్ర పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడైతే పాత్ర కూడా వేడెక్కిపోయింది. నేను 7 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. అంటే 120 గ్రామ్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. నేనైతే చక్కగా టమాటాలు కట్ చేసేసుకున్నాను చూడండి. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిపోయింది. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకున్నాం. మొత్తం ఒకసారి కలిపేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాము. ఈ టమాటాలు మంచిగా ఉడుకుపట్టినవి. వాటర్ అంతా ఇంకిపోతుందమ్మా. చక్కగా ఉడుకుపట్టి వాటర్ అనేది రిలీజ్ అయింది. ఇప్పుడైతే మనం చక్కగా 100 గ్రామ్స్ చింతపండు అయితే నేను తీసుకున్నాను. ఇంటిలో చింతపండుని క్లీన్గా చేసేసుకున్నాను. చింతపండుని మొత్తం చింతపిక్కలు కానీ ఈనెలు కానీ డస్ట్ ఏమీ లేకోకుండా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ 100 గ్రామ్స్ చింతపండు అయితే మనం ఇంటిలో పెట్టేసేసుకుందాం. మనకి టమాటాలతో పాటు చింతపండు కూడా మంచిగా ఉడికిపోయి మంచిగా మెల్ట్ అయిపోవాలన్నమాట. టమాటాల్లో మెల్ట్ అయిపోవాలి చింతపండు. మొత్తం
ఇలా ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టుకొని తప్పనిసరిగా ఒక 2 మినిట్స్కి ఒకసారి మంచిగా కలుపుకుంటూ ఉండండి. లేదు అనుకుంటే కనుక అడుగు పట్టే అవకాశం ఉంది, ఎందుకంటే చింతపండు వేసాం కదా, అడుగు పట్టే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి 2 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండండి. ఒక్కసారి అడుగు పట్టిందంటే అనవసరంగా టేస్ట్ అంతా మారిపోయిద్దండి. అందుకే కొంచెం దగ్గరగా ఉండి 2 మినిట్స్కి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడైతే మూత పెట్టేసేసుకుని మగ్గించుకుందాం. వాటర్ అన్ని మాయమైపోయింది, మగ్గిపోయిందిగా, మగ్గిపోయింది కంప్లీట్గా. ఓకే, వాటర్ అంతా ఇంకిపోయి మొత్తం టమాటా గుజ్జంతా పేస్ట్ లాగా అయిపోయి దగ్గరికి అయిపోయింది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. ఇది చల్లారే లోపల మనం దీంట్లోకి ఆవాలు మెంతులు ఫ్రై చేసుకుని పొడి చేసుకుందాం. ఇదైతే తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఫ్రెండ్స్, టమాటాలు చింతపండు రెండు చక్కగా మగ్గిపోయినాయి. కొంచెం చల్లార్చాలి, ఇది చల్లగాలికి పెట్టేస్తే చల్లారిపోద్ది. ఈలోపు స్టవ్ వెలిగించేసేసుకుని చిన్న బాండి లాంటిది పెట్టుకున్నాను. మనకి మెయిన్గా నిల్వ పచ్చళ్ళు అంటే మెయిన్గా ఉండేది ఏంటిదంటే ఆవాలు మెంతులు కంపల్సరిగా పొడి చేసుకుని వేసుకుంటాము. ఇవి లేకపోతే పచ్చడికి అస్సలు టేస్ట్ ఉండదు. చాలామందికి తెలుసు ఆ విషయం. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ టమాటా నిల్వ పచ్చడి. అంత సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. వంట చేతకాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకొని మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకుంటున్నాను. వన్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఇవైతే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎండాకాలం వచ్చిందంటే ఇంకా గాలి వస్తూనే ఉంటుంది. వెంటిలేషన్ కోసం అని చెప్పేసి ఇటు డోర్ తీసాము. డోర్ తీసేసేసరికి ఇంకా గాలికి మంట అటు ఇటు వెళ్ళిపోతుంది అన్నమాట. ఇవి చక్కగా మంచి కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్, మనకు తెలిసిపోతూ ఉంటుంది. కమ్మటి స్మెల్ ఎప్పుడైతే వస్తూ మొదలుపెట్టిందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, ఆవాలు చిట్పట్లు ఆడుతున్నాయి. కాలుతుందరో అని లెగుతాయి పైకి, స్మెల్ వస్తుందిగా. మనకైతే మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. చూడండి, మంచిగా చిట్పట్లు ఆడుతున్నాయి. ఇంక వచ్చిన దానికి మిక్సీలో ఏం నూరుతాంలే అని చెప్పేసి రోట్లో అయితే నూరేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఊరికినే మెత్తని పొడిలాగా అయిపోతాయి అన్నమాట. దంచితే అవ్వదు, జస్ట్ ఇలా నూరుకోవాలి. రఫ్ చేస్తాను. అయితే స్టవ్ వెలిగించేసేసుకున్నాము. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు కూడా మంచిగా రోట్లో నూరేసుకున్నాము. ఇప్పుడైతే మనం తాలింపు కూడా చల్లారాలి కాబట్టి మనం ఏం చేద్దాం అంటే స్టవ్ వెలిగించేసేసి ఒక బాండీలా పెట్టేసేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం వేడెక్కాలి. వేడెక్కగానే మనం తాలింపు అనేది ప్రిపేర్ చేసేసుకుందాము. ఇప్పుడైతే నేను 300 గ్రామ్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. మనకి నిల్వ పచ్చళ్ళు అంటేనే ఆయిల్ ఎక్కువ ఉండాలి. అందుట్లో ఎస్పెషల్లీ వేరుశనగ నూనె వాడతారు. దీనికి నిల్వ పచ్చళ్ళలో ఎక్కువ ఆయిల్ ఉంటేనే మనకి పచ్చడి అనేది చాలా కాలం అనేది మన్నిద్ది అనమాట. లేదు అనుకుంటే కనుక పైన ఆరిపోయినట్టుగా ఉండి, లేదంటే కనుక మొత్తం అంతా బూజు వచ్చేసినట్టుగా అయిపోయింది. తప్పనిసరిగా మనకి పచ్చడి నిల్వ ఉండాలంటే ఎక్కువ ఆయిల్ అనేది యూస్ చేసుకోవాలి. ఆయిల్ దగ్గర మాత్రం వెనక్కి తగ్గమాకండి, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ మనకి పచ్చడి పట్టేసేసిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మనకి ఆయిల్ తగ్గినట్టుగా అనిపించినా కూడా మీరేమి బాధపడమాకండి. కొంచెం ఆయిల్ అనేది వేడి చేసి మనం మళ్ళీ అందులో కలుపుకుంటే చక్కగా పచ్చడి సెట్ అయిపోయింది అనమాట. ఇవేంటంటే చిన్న చిన్న చిట్కాలు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక యూస్ చేసుకుంటారని చెప్తున్నాను, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిపోయింది. వెల్లుల్లిపాయల రెబ్బలు వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు,
ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. 1½ టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 వరకు ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై చేసుకున్నాం. కరివేపాకు, దూరంగా అమ్మో. కొంచెం ఇంగువ, మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతుల పొడి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను. ఒక్కసారి కలిపేసుకుందాం. స్మెల్ గుమలాడుతుంది. ఇందులో అన్ని స్పైసెస్ వేసాం కదా, ఇంగువ మంచి స్మెల్ వచ్చింది, అలాగే ఆవాలు మెంతులు పొడి మంచి స్మెల్ వచ్చింది, కరివేపాకు అంతకంటే సూపర్ స్మెల్ వచ్చింది. వీటి వల్ల మన తాలింపు అయితే గుమగుమలాడిపోతుంది. నాకు తెలిసి ఒక 10 ఏళ్ల వరకు వెళ్ళి ఉంటుంది. మా వారు అలా వెళ్ళినప్పుడు ఏంటన్నా ఏం వండిస్తున్నావు ఇంట్లో అని అడుగుతారు అందరూను. ఎందుకంటే మా వారికి అందరూ చుట్టాలే కాబట్టి అందరిని పలకరించుకుంటూ వెళ్తారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. మా నాన్న బయలుదేరితే అందరిని పలకరించుకుంటూ వెళ్తాడు. అదే అలవాటు నాకు వచ్చింది. ఇప్పుడేంటిది? ఇప్పుడైతే మనకి టమాటాలు చల్లారిపోతే మనం మిక్సీ పట్టేసేసుకుందాము. ఇప్పుడైతే మనకి టమాటా గుజ్జు అనేది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడైతే మనం చక్కగా మిక్సీ పట్టేసేసుకుందాం. నాకు తెలిసి 2 వాయిల కింద వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మిక్సీ పట్టేసేసుకున్నాము. ఇప్పుడైతే మనం టమాటా గుజ్జుని పేస్ట్ లాగా పట్టేసేసుకున్నాము. కొంచెం టమాటా గుజ్జుని ఉంచుకొని 150 గ్రామ్స్ కల్లుపు వేసుకుంటున్నాను, అంటే రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 50 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు. ఇవి ఒకసారి ఒక తిప్పేసుకుందాము. ఇప్పుడైతే మనం చక్కగా పేస్ట్ పట్టేసుకున్నాము. 150 గ్రామ్స్ కారం తీసుకుంటున్నాను. మీరు తినే స్పైసీని బట్టి మీరు కారం అనేది తీసుకోండి. మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి 150 గ్రామ్స్ తీసుకుంటున్నాము. కొంచెం తక్కువ తినే వాళ్ళు అయితే కనుక 130 గ్రామ్స్ 120 గ్రామ్స్ అలా వేసుకోవచ్చు. ఈ కొలతలన్నీ కిలో టమాటా అంతేనా? మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. టమాటాలు చక్కగా చూస్తాకి బాగున్నాయి, నాజుగ్గా ఉన్నాయని 2 కిలోలు తీసుకొచ్చా. కేజీ టమాటాలు 20 రూపాయలు అని చెప్పి పచ్చడి పడతాకి అన్నీ సెట్ చేసావు ఏనా? అవును. కాకపోతే తినేది నువ్వేగా అని అంటావుగా. తినేదానికి లెక్కలేసుకోకూడదు. బా, కారం వేయగానే దాని కలరే మారిపోయిందిగా ఏనా? అవును. మంచి కలర్ఫుల్గా మన పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, మంచి కలర్ఫుల్గా అయితే మన పచ్చడి రెడీ అయిపోయింది. నేను చూస్తుంటే ఇంకా ఆకలి పెరుగుతుంది. మనకి తాలింపు కూడా మంచిగా చల్లారిపోయింది. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుగా అనిపించింది, కానీ మనకి పచ్చడి ఆయిల్ పీల్చేసుకుంటుంది. చూడండి, మంచి కలర్ఫుల్గా పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. అబ్జర్వ్ చేసేస్తుంది ఆయిల్ ఏనా? అవును. చూసినప్పుడేమో అమ్మో అంత ఉందనిపించింది. చక్కగా ఒక జార్లో తీసి పెట్టుకుంటే పచ్చడి ఊరే కొద్దిగా ఆయిల్ పైకి వస్తుంది. ఇలా వదిలేసేస్తే మళ్ళీ పచ్చడి ఆరిపోతుంది. మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది పచ్చడి. జాడి తెచ్చేనా? అమోఘం, అసలు స్మెల్ ఎరగదీసేస్తుంది. పచ్చడి అయితే వండర్ఫుల్. ఇప్పుడు ఇది మనం జాడీలో తీసేసుకుందాం ఫ్రెండ్స్. తినేసిన తర్వాత వేడి వేడి అన్నం అండ్ మన ఫేవరెట్ ఘీ రెడీగా ఉంది. ఓ పట్టు పట్టేద్దాం. ఫస్ట్ అయితే ఇది తీసేద్దాం. ఫస్ట్ తినేయచ్చుగా అని మీరు అనుకోవచ్చు,
మనం రోట్లో అన్నం వేసుకొని ఎలా తింటాం అలాగా ఆ స్టైల్లో ప్రిపేర్ చేద్దామని ఫస్ట్గా తీసేస్తున్నాను. ఫ్రెండ్స్ తీసి జాడీలో పెడుతుంటేనే గుమ్ 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 అంటుంది. గుమాయిస్తుంది. నిజంగా పచ్చడి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. ట్రస్ట్ మీ, ఎంత బాగుందంటే నిజంగా ఒక్క ముద్దతో ఆగదన్నమాట. ఎవరైనా తిన్నారంటే పచ్చడి మొత్తం లాగిచ్చేస్తారు, అంత కమ్మగా ఉంది. ఇది ఇంకో చిన్న జాడీలో తీద్దాం నాన్న. మంచి కలర్ఫుల్ టమాటా పచ్చడి రెడీ. మన చిక్కడికాయ పచ్చడి పెట్టామా, దెబ్బకి వారం రోజుల్లో దులిపేశారు. ఇంకోటి ఇన్నిట్లో వేస్తున్నానని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇక మరి వాసన ఎన్నేళ్ళకి వెళ్ళిందో అన్నేళ్ళకి ఇవ్వాలిగా. అంటే దీని రోల్ అనుకుందాం. చక్కగా వేడి వేడి అన్నం, పొగలు వస్తున్నటువంటి రైస్ చక్కగా ఓకే, కమ్మని పూస పూస ఘీ. మీరు మంచి మసాలా దోశ తిన్నా ఏంటి, మటన్ చికెన్ తిన్నా దీన్ని మిస్ అవుతారు ఫ్రెండ్స్. మీలో ఇలా చక్కగా రోడ్లో కానీ ఇలాగా తిన్న అనుభూతి మీకు ఎవరికైనా ఉందా అంటే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని అంతా కలిపి నేను కలుపుతున్నాను, మా ఆవిడ మాత్రం అక్కడ గుటకలు మింగుతుంది. ఎందుకంటే దీని టేస్ట్ అలా ఉంటుంది అమోఘంగా. ఇది ఫ్రెండ్స్ ఇలాగా చూసారా. నెయ్యి కలిపితే దీని ఫ్లేవర్ ఇంకా వేరే లెవెల్. నెయ్యి కలపంగానే దీని ఫ్లేవర్ వేరే లెవెల్. ఇంకా ఫ్రెండ్స్ అమోఘమైన టేస్ట్. ఇది ఉప్పు కానీ కారం కానీ అన్నీ పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో. మీరు చక్కగా మా వీడియో చూసేటప్పుడు మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్, మంచి పక్కా కొలతలతో చేసాం ఫ్రెండ్స్. మరి అలాగే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి పచ్చడిలో మామిడికాయన్నా చక్కగా వేడి చేయని టమాటా చక్కగా వేడి వేడి అన్నంలో ఇలా కొంచెం నెయ్యి వేసుకొని పక్కన ఒక్క ఆమ్లెట్ వేసుకొని ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ అయితే వచ్చేసింది. డోంట్ వేస్ట్ టైం ఫ్రెండ్స్. మరి అలాగే అసలైన ఘట్టం ఇది, అదే వేడి వేడిగా ఇంత ఘాటుగా చక్కగా. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఎంజే కిచెన్ వ్లాగ్స్. నమస్కారం.